ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లుందంటే రాష్ట్రం ఏమన్నా కానీ చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, గురువు గారికి గురుదక్షిణ చెల్లించడం కోసం ఇవాళ ఆయన గారు తల్లి లాంటి తెలంగాణ రాష్ట్రానికి ద్రోహాన్ని తలబెడతా ఉన్నాడు. ఈ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ అనేది తెలంగాణ భూభాగం నుంచి పోతే, అంటే మనం ప్రతిపాదించినటువంటి సమ్మక్క సాగర్ కానీ వాళ్ళు కట్టమన్న లో లెవెల్ ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ పోతే వి విల్ బికమ్ ద ఫస్ట్ బెనిఫిషరీ కదా. ఇటు 74 టీఎంసీల హక్కుతో పాటు పర్మనెంట్గా మనం ఒక గొప్ప అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది కదా. మన రాష్ట్రాన్నే వదిలిపెట్టి కిందనే పట్టుకపోతాం. ప్రాజెక్ట్ కాస్ట్ 40,000 కోట్లు పెరిగినా సరే కిందికెళ్ళిపోతామంటే నువ్వు డూడు బసవన్న లెక్క తలుపుడేంది? నీటిపారుదల రంగంలో ఏ ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి ఇంత అన్యాయం చేస్తుంటాడు? ఇవాళ అంత అన్యాయానికి రేవంత్ రెడ్డి ఒడిగడతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నది జలద్రోహం. ఇది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోండి ఇవాళ తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు.